ఇది అక్షర జరిగింది. మీరా డాక్యుమెంట్స్ ని చెక్ చేయలేదా అండి? కార్తీక్ అన్ని చెక్ చేశానని డాక్యుమెంట్స్, అతని నెంబరున్న ఫైల్ కూడా ఇచ్చాడు అక్షర. తనే చెప్పాడు కదా అని ఆ నమ్మకంతో నేను లోతుగా పరిశీలించలేదు. చివరికి ఫేక్ డాక్యుమెంట్స్ అని అసలు మనిషి వచ్చి చెప్పే వరకు అది తెలుసుకోలేకపోయాను. కార్తీక్ కూడా నేనిచ్చింది ఆ ఫైల్ కాదని ఎదురు తిరిగాడు. దానికి తోడు రేష్మి, శృతి, భూపతి కూడా ఆజ్యం పోశారు. మీరు మోసపోలేదండి. మిమ్మల్ని నమ్మించి చేసిన మోసం ఇది. ప్రీ ప్లాన్డ్ గా కుట్ర పన్ని మిమ్మల్ని ఇరికించాలని చేసింది. నేనది గ్రహించలేకపోయాను అక్షర. 25 కోట్లు ఆ నకిలీ సీతారాంకి ఇచ్చేశాను. ఏమండి, మీరు వాడిని గుర్తుపడతారా? వాడు ఏ వేషంలో ఉన్నా సరే వాడిని చూస్తే గుర్తుపడతాను. వాణ్ణి బయటికి రప్పిద్దామండి. ఊసరవల్లి వేషాలు వేస్తున్న వాళ్ళ అసలు రంగుని బయట పెడదాం. వారని చెప్పారు కదా, మీకు చేసిన మోసాన్ని మోసంతోనే కొడదాం. మీ నిజాయితీని నిరూపిద్దాం. మీరు బాధపడకండి. అవును, అప్పుకి జ్వరంగా ఉందని చెప్పావు, తగ్గిందా? తగ్గింది అరవిందా, కానీ మరో సమస్య వచ్చింది. అశ్వినికి ప్రాణగండం ఉందని ఎవరో స్వామీజీ రాజ్యంకి చెప్పారంట. వాళ్ళకి బిడ్డ పుడితే కాని ఆ గండం పోదంట. అవునా? అపర్ణకి పిల్లలు పుట్టారు కదమ్మా. ఆ విషయం రాజ్యం గారికి తెలియదు కదా. అదే మాట్లాడుకుంటున్నాం అరవిందా. రేపొక్కరోజు చూసి అశ్విన్ వాళ్ళ అమ్మకి చెప్పకపోతే మనమే చెప్తామని అక్షర అంటోంది. అదే మంచిది. కానీ పిల్లలు పుడితే గాని గండం పోదు అన్నప్పుడు అపర్ణకి పిల్లలే పుట్టారని తెలిస్తే అపర్ణ జీవితానికి ప్రాబ్లం అవ్వచ్చు కదా. కాకుండా మాట్లాడాలండి, మాట్లాడదాం. ఏంటమ్మా ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చావు? మీకు ఒంట్లో బాగోలేదా అత్తయ్య గారు? నీకు ఆరోగ్యం బాగోలేదు కదమ్మా, డాక్టర్ గారికి చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ చూపించేది నిన్న కదా తీసుకొచ్చి చూపించాలి, ఇప్పుడు తగ్గాక దేనికమ్మా? తగ్గినా కాస్త నీరసంగానే కనిపిస్తుంది కదరా, గ్లూకోజ్ పెట్టిద్దామని. అక్కర్లేదు అత్తయ్య గారు. నీకు తెలియదులే, ఊరుకో అపర్ణ. ఈ మధ్యన వచ్చిన జ్వరాలు దేనికి మళ్ళీ దారి తీస్తాయో చెప్పలేకపోతున్నాం. డాక్టర్ గారు చూసి టెస్టులు చేసి అసలు ఎందుకు వచ్చిందో ఏంటో కూడా చెప్తారని తీసుకొచ్చాను. ఇంకేం మాట్లాడకుండా మీరు పదండి. అమ్మ మారింది అపర్ణ, నీ మీద ప్రేమ చూపిస్తుంది. పిచ్చిదానా, నీకు పిల్లలు పుడతారో లేదో చెక్ చేయించడానికి తెచ్చా. పుడతారు అంటే సరే, లేదు అంటే నీ సంగతి చెప్తా. అమ్మా, డాక్టర్ గారు ఉన్నారమ్మా? ఉన్నారండి. ఉన్నారంట్రా, మంచిగా చూడమని మాట్లాడేసి వస్తాను. సరే అమ్మా. అపర్ణ కూర్చో. నువ్వంటే ఇష్టం వచ్చేసింది అపర్ణ. చూడు ఎంత కేర్ చూపిస్తుందో. ఏం చేసావు అప్పు? నేనేం చేయలేదు. ఏదోలే, ఇలానే ఉంటే చాలు, ఏ ప్రాబ్లం ఉండదు. నమస్తే మేడం. నమస్తే మేడం, కూర్చోండి. చెప్పండి. మీరు వెళ్ళి మీ కోడలు గారిని పంపించండి. ఓకే. అమ్మా అపర్ణ, లోపలికి వెళ్ళు. రామ్మా, అలా పడుకో. దేనికి డాక్టర్? మీకు స్కానింగ్ చేయాలి. స్కానింగా? స్కానింగ్ దేనికి డాక్టర్? నిన్న ఫీవరు, బాడీ పెయిన్స్ బాగా వచ్చాయంట కదా,
ఎన్ని టెస్టులున్నాయో మీ అత్తయ్య గారు అన్నీ చేయమన్నారు. చెయ్యకపోతే ఊరుకోరు. అందుకు పడుకో. అయిపోయిందమ్మా. రిపోర్ట్స్ ఇస్తాము, ఉండమన్నారు. ఉందాం, వచ్చింది అందుకే కదా. రా కూర్చో. మేడం, డాక్టర్ గారు పిలుస్తున్నారండి. రిపోర్ట్స్ కోసం అయి ఉంటుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. డాక్టర్, ఏం తేలింది? అపర్ణకు అసలు గర్భసంచి లేదు రాజ్యం గారు. ఇక పిల్లలు ఎలా పుడతారు? ఏమంటున్నారు డాక్టర్? నేను ఇంకేదైనా ప్రాబ్లం ఉందేమో అనుకున్నాను. ఏకంగా గర్భసంచే లేదా? ఇదిగోండి రిపోర్ట్స్. అమ్మా, అమ్మా, ఏమైంది? ఏం చేస్తున్నావు? ఏమైందా? దీనికి అసలు గర్భసంచే లేదు. గండానికి నాగమ్మకు పూజ చేయాలని అబద్ధం చెప్పింది. నాకు అదే అనుమానం వచ్చింది, అందుకే ఇప్పుడు తీసుకొచ్చాను. నేను ఇంకా ఏదో అనుకున్నాను, ఇది అనుకోలేదు. దీన్ని చూస్తుంటేనే రగిలిపోతుంది. ఎన్ని దాస్తావే? అమ్మా, ఈ విషయం నాకు తెలుసు, ముందే చెప్పారు. మరి నీకు బుద్ధి ఉండాలి కదా. మెత్తని మాటలకి పడిపోకూడదు. తాళి కడితే ఏంటి, తెంచి పారేయాలి. ఇక నేను ఊరుకోను. ఇది నాకిక కోడలు కాదు, నీకు పెళ్ళాము కాదు. తాళి తెంచేస్తా. అత్తయ్య, అమ్మా, ఆవేశపడకమ్మా, నిదానంగా ఆలోచించు. వదులమ్మా, వదులు. ఎంత పెద్ద నిజం నాకు తెలిసాక నిదానంగా ఆలోచిస్తానా? పోనీలే అని ఎలా వదిలేస్తాను? వదిలే ప్రసక్తే లేదు. అమ్మా, రేయ్, నాకు వారసుల్ని కూడా ఇవ్వలేని ఇదెందుకు? నీ గండాన్ని కూడా పోగొట్టలేంది ఇది మనకెందుకు? అమ్మా, అలా మాట్లాడకమ్మా. మాట్లాడతా. అన్నింటినీ భరిస్తూ వస్తున్నా, దీన్ని మాత్రం భరించలేను. ఆ బుజ్జమ్మ అందరికీ పంచాయతీలు పెట్టి తీర్పులిచ్చి అవమానించి పంపిస్తుందిగా. అక్కడికే తీసుకెళ్తా. బుజ్జమ్మ దగ్గర ఈ పంచాయతీ పెడతా. అత్తయ్య గారు,
వద్దండి. నార్మల్ నార్మల్ ఈ రోజే ఇది తేలుస్తాను. అమ్మా అక్కడికి ఎందుకమ్మా, మన ఇంటికి వెళ్దాం. ఆ ఇంటికే వెళ్ళాలి. ఇవాళే ఇది తేలాలి. పంచాయతీ జరగాల్సిందే. ఎవరు చెప్పినా ఆగను. రావే. అక్షర, అశ్విన్ వాళ్ళ అమ్మగారికి చెప్పారేమో అడుగు. చెప్తానని అంటే ఈ రోజు కూడా ఆగొద్దు. ఇప్పుడే వెళ్ళి అపర్ణకి పిల్లలు పుట్టరన్న నిజం రాజ్యం గారికి చెప్పేద్దాం. అవునండి, ఇంకా ఆలస్యం చేయకూడదనే నా మనసు కూడా చెప్తుంది. ఇప్పుడే అశ్విన్ గారికి ఫోన్ చేసి అడుగుతాను. బుజ్జమ్మ గారు, బుజ్జమ్మ గారు, బెజవాడ బుజ్జమ్మ గారు. పెద్దమ్మా, చూస్తుంటే మనం ఆశించేది జరగబోతున్నట్టుంది. చూద్దాం పదయ్యను. ఏమైంది? చెప్పడానికే వచ్చా. సరే, ముందు లోపలికి రండి. వచ్చింది చుట్టాలుగా కారండి, మాకు జరిగిన అన్యాయానికి బుజ్జమ్మ గారే పంచాయతీ పెట్టి తీర్పు చెప్తారని. వారి దగ్గరకు వచ్చే బాధితులుగా వచ్చాం, బంధువులుగా కాదు. ఏం జరిగింది? బుజ్జమ్మ గారు అది అశ్విన్, అశ్విన్, నీ తల్లి మీద గౌరవం ఉంటే బెజవాడ బుజ్జమ్మ గారే ఒప్పుకుని పంచాయతీ పెట్టాకే చెప్పు, వద్దు అనను. తీర్పు చెప్పారు కదా, తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పనని చెప్పే మీరు మీ వాళ్ళు కదా అని ఆలోచనలో పడిపోయారా? నేను నీలాంబరిలానే నాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని నమ్మొచ్చాను. మాకు చేయరా? తప్పు చేస్తే అయినోళ్లను కూడా వదలను అని చెప్పుకునే ఈ బెజవాడ బుజ్జమ్మ గారి మాటలు ఒట్టి షోయింగ్కేనా? రాజ్యం, రాజ్యం, మాటలు మర్యాదగా రాని. మీరు అరిచి మాట దాటేస్తున్నారే కానీ పంచాయతీ పెడతాను అని చెప్పరే బుజ్జమ్మ గారు. మీ తీర్పులు వర్తించేవి బయట జనాలకేనా? మీ పంచాయతీలు మీ ఇంట్లో వాళ్ళకు ఉండవా? అయితే మీ తీర్పులు కల్తీవే అన్నమాట, నిజాయితీ లేదన్నమాట. మనిషిని బట్టి ఉంటుంది మీ దగ్గర న్యాయం, అంతేగా? నీకు కావాల్సింది పంచాయతీయేగా. న్యాయం కూడా అది నీ వైపు ఉంటేనే వస్తుంది. ఉంటుంది. పెట్టండి. అరవిందా,
చెప్పండి, ఏంటి మీ సమస్య? వీడు నా కొడుకండి, ఈవిడ గారు నా కోడలు. మా అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమించి మాకు చెప్పకుండా తనకి తాళి కట్టాడు. అప్పుడు చిన్న గొడవ జరిగింది. అప్పుడే నా కోడలిగా అంగీకరించి నా ఇంట్లోకి రానిచ్చా. తర్వాత నాకు పెద్ద నిజం బయటపడింది. నా కొడుకుతో పెళ్లి కాకముందే తనకి పెళ్ళయిందని, ఒక కూతురుందని ఇవేమీ ఆ కుటుంబం నాకు చెప్పలేదు. నాకుగా తెలిసాక కూడా నా బిడ్డ ఇష్టపడి తాళి కట్టాడన్న ఒకే ఒక్క కారణంతో వాటిని యాక్సెప్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఇంకొక అతిపెద్ద నిజం బయటపడింది. ఈ అపర్ణకు జీవితంలో ఇక పిల్లలే పుట్టరన్న నిజం. నమ్మలేకపోతున్నారా? ఎలా తెలిసిపోయింది అనుకుంటున్నారా? అశ్విన్కి ప్రాణగండం ఉంది. ఆ గండం పోవాలంటే తనకి బిడ్డ పుట్టాలన్నారు. నా కొడుకుని కాపాడుకోవటం కోసం ఈవిడకి అసలు పిల్లలు పుడతారో లేదోనని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించా. ఇదిగో ఈ రిపోర్ట్స్ లో పుట్టరనొచ్చింది. ఆధారం ఇదే, ఎవిడెన్స్ ఇదే. ఈ ట్విస్ట్ మనకి తెలీదే, కానీ అదిరుండాది. చెల్లిని కాపాడే ఛాన్స్ అక్కకి లేదు. ఎస్. బుజ్జమ్మ గారు, నా కొడుక్కి గండం పోవాలి, వీడు బ్రతకాలి, వాడికి వారసులు పుట్టాలి. మరి ఈవిడక ఆ భాగ్యం లేదుగా. ఈ విషయం మళ్ళీ నేనే తెలుసుకునేంత వరకు నాకు చెప్పకుండానే దాచారు మీరు. నాకు నా బిడ్డ బ్రతకాలి, ఇది నా సమస్య. పరిష్కారం చెప్తారనే న్యాయంగానే బెజవాడ బుజ్జమ్మ గారు తీర్పిస్తారని నమ్మి వచ్చాం. ఇక చెప్పండి మీ తీర్పు. ఏం చెప్తుంది? న్యాయం అంతా ఏడ్నే కనబడుతుంది. బుజ్జమ్మ ఇరుక్కుపోయి ఉండాది. ఎస్ పెద్దమ్మా. చెప్పండి బుజ్జమ్మ గారు. పోనీ మీరే ఏదైనా అడగాలనుకుంటే అడిగేయండి. ఏదడిగినా ఉన్నది నిజాయితీగా చెప్తాం. మీ అబ్బాయినే అడగాలనుకుంటున్నాను. చెప్పు బాబు, నీ భార్యకి పిల్లలు పుట్టరన్న విషయం నీకు తెలీదు అంటున్నారు, అది నిజమా? కాదండి, నాకు ముందే తెలుసు. మరి మీ అమ్మగారికి మీరెందుకు చెప్పలేదు? ఇలాగే ప్రతిదీ వాడికి తెలుసనే అన్నిట్లోనూ తప్పించుకున్నారు బుజ్జమ్మ గారు. అదే అమ్మాయి కుటుంబం. వాడు చెప్పడని అర్థమయ్యాక సమాజంలో గొప్పోళ్ళు, హోదాలో పెద్దోళ్ళు అని చెప్పుకునేవాళ్ళు నాకు చెప్పాలి కదా బుజ్జమ్మ గారు. చెబితే వాళ్ళ తల్లి తట్టుకోలేదని అమ్మ ఇంట్లో వాళ్ళు చెప్తానన్న ప్రతిసారి వారే ఆపారు.
ప్రాణం విలువ ఆ గొప్పోళ్ళకి పెద్దోళ్ళకి తెలుసు కాబట్టి చెప్పలేకపోయారు కానీ మోసం చేద్దామని కాదు. అశ్విన్ గారు, ఇవన్నీ అబద్ధం అంటారా? కాదండి, నిజాలు. రాజ్యం గారు, మరి దీనికి ఏమంటారు? నాకిప్పుడు కావాల్సింది నా కొడుక్కి గండం తప్పి వాడు బ్రతకాలి. వాడికి వారసులు కలగాలి.